ఇక మనం ప్రార్థన స్టార్ట్ చేద్దాం. మనం అధ్యాయం 113 చూసుకుంటే, మన యేసుక్రీస్తు ఒక ఆవులు తినే కుడితి ఉంటుంది కదా, ఆ తొట్టులో బతికారంటండి. ఒక్కసారి ఆ ప్రభువుకి ఆమేన్ చెప్పుకుందాం. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు అందరూ వరుసగా వచ్చి వారికి ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉన్నా ఆ యేసుక్రీస్తును అడగవలసిందిగా కోరుచున్నాం. ఆ యేసుక్రీస్తును అడిగితే సాక్షాత్తు ఆ యేసుక్రీస్తే మీ సమస్యలన్నీ తీర్చేస్తాడు. నిజమేనా ఫాదర్ గారు? నిజమేనా ఆయన? నేను వెళ్తాను. తాత నువ్వు ఆగు తాత, నేను వెళ్తాను. సరే నాయన, నువ్వే వెళ్ళు. సరే నువ్వే అడుగు నాయన. ప్రభు, నాకు 2 సంవత్సరాలుగా నాకు బాగోట్లేదు స్వామి. నాకు ఎలాగైనా ఈసారి నయమయ్యేలా చూడు స్వామి. ఆ యేసుక్రీస్తు నీకంతా శుభమే కల్పిస్తాడు. ఏం ఫాదరు, నువ్వు అస్తం గుత్తా? చర్చిలో అస్తము గుత్తు గలాసు గుత్తు అని ఏమీ ఉండదు నాయన. మనకున్నది ఒకటే గుత్తు, యేసయ్య సిలువ నాయన. సర్లే చెప్పు తాత, నీకేం సమస్యలున్నాయి? నాకు ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఒక చిన్న కోరిక. ఏంటి ఆ కోరిక? రోజు నన్ను దోమలు కొడుతున్నాయి ఫాదర్. అయితే నన్నేం చేయమంటావు? ఆ యేసుక్రీస్తుని కొద్దిగా అడగండి స్వామి, నన్ను మాత్రం కొట్టొద్దని. ఎవరిని కుట్టినా పర్లేదు. అయ్యో తాత, నేను అడగమన్నది ఎలాంటివి కాదు తాత. నేను అడగమన్నది మీ ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా అని. అదే నాకు ఉన్న ఒక సమస్య. సర్లే నువ్వు వెళ్ళు, ఇంకొక ఎవరు వస్తారు. చెప్పు నాయన లడ్డు, నీకేమైంది నాయన? ఆ యేసుక్రీస్తుని కొద్దిగా అడగండి. వచ్చేసారి కూడా సీఎం పోస్ట్ నాకే వస్తుందా, లేకపోతే ఆ పక్కవే సుబ్బారావుకి వస్తుందా? వచ్చేసారి కూడా సీఎం పోస్ట్ నీకే రావాలని ఆ యేసుక్రీస్తుని కోరుతాను నాయన. ధన్యవాదాలు ఫాదర్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రభువుకి సరికో 2000 వేసి వెళ్ళండి నాయన. చెప్పండి తాత, మీకేం బాగలేదు? నాకు 2 రోజులు బట్టి నుంచి బాగలేదు బాబు. ఏంటో కానీ బాగా నీరసంగా ఉంది. అలాగా, చూస్తాను ఆగండి. నాకు ఆ చర్చి ఫాదర్ చెప్పారు నాకు ఏమీ కాదని. మీకు ప్లాస్టిక్ సర్జరీ పడుతుందండి. మీకు ప్లాస్టిక్ సర్జరీ కావాలంటే 2 లక్షలు. మేము ప్లాస్టిక్ తెచ్చుకుంటే మాకు సర్జరీ కంగా తగ్గుతుందా అండి డబ్బులు? అదేంటండి ఎలాగంటున్నారు మీరు? ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ వేరు సర్జరీ వేరు కాదండి, 2 ఒకటే. అయ్యో అవునా, నేను ప్లాస్టిక్ వేరు సర్జరీ వేరు అనుకున్నానండి. అయ్యో మీరు ఎంత అమాయకురో. నేనేమి అమాయకుని కాదండి మీలాగా. నన్నే అమాయకుని అంటారా మీరు? సారీ డాక్టర్ గారు. సరే ఇంట్లో ఎవరూ లేరా? ఆగండి, మా బాబు ఉన్నాడు, పిలుస్తాను. అరే కిరణ్. నాన్న చెప్పు. ఒకసారి ఇలా రా నాన్న. వస్తున్నా. ఏ నాన్న పిలిచావు? బాబు, మీ నాన్నగారికి ఒంట్లో చాలా సీరియస్గా ఉంది బాబు. అవునా? నాన్నగారు మీకేమైందండి? ఈ విషయం మా బాబుతో చెప్తే మా బాబు నా మీద దిగులు పెట్టుకుంటాడే. లేదు నాన్న, నాకు చిన్న దెబ్బ తగిలిందంటే దానికి ఈ డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ అది అంటున్నారు. అవునా డాక్టర్, నిజమేనా? అవును బాబు, నువ్వేమీ భయపడకు, మీ నాన్నగారు నీకు దక్కుతారు. హలో, ఎవరండి? సుబ్బారావు గారు మీరా? చెప్పండి. అవునా? వస్తున్నాను. ఇక్కడ ఒక అతనికి సీరియస్గా ఉంటే వచ్చాను, వస్తున్నానండి. నాకు అటువైపు చిన్న పని పడింది, మళ్ళీ వస్తానండి నేను. అంతలోకి మీరు చర్చికి వెళ్ళి మళ్ళీ మొక్కుకొని రండి, ఓకేనా అండి? ఏంటి ఎలాగొచ్చారు? మీరే చెప్పారు కదండి నాకు 2 రోజులు అయితే తగ్గుతుందని, కానీ డాక్టర్ వచ్చి ప్లాస్టిక్ సర్జరీ అది అంటున్నారు. మీరే చెప్పారు తగ్గుతుంది అని, 2000 కూడా చందా వేసానండి. తగ్గుతుంది, మీకు తగ్గుతుంది.
ఏంటండి తగ్గుతుందా ఏదంటే మీకు తగ్గుతుంది మీకు తగ్గుతుంది అంటున్నారు. ఫాదర్, మేము ఈ చర్చిని ఇంకా యేసయ్యని నమ్ముకుంటూ బతుకుతున్నాం ఫాదర్. ప్లీజ్ మా నాన్నకి ఎలాగైనా తగ్గేలా చూడండి. నా వల్ల అంతమైన ఏమంటున్నారో అర్థం కావట్లేదండి. నా వల్ల మెల్ల ఏమంటున్నారండి మీరు? మాకేమీ అర్థం కావట్లేదు. నేను యేసయ్యని పిలిచి మీ గురించి అడుగుతున్నానండి. మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఏ నల్లా మల్లా అల్లా, ఏ నల్లా మల్లా యేసయ్య, నల్లా 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 ఏమంటున్నారండి యేసయ్య? మీకు త్వరలోనే తగ్గుతుందంట. సరే, ఒక 10,000 కానుక వేసి వెళ్ళండి. ఏంటి 10,000? మరి యేసయ్యతో చెప్పినా మీకు తగ్గకూడదని? వద్దులేండి. ఇదిగోండి తీసుకోండి. పదనాన్న వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ డాక్టర్ వచ్చి మన ఇంటి ముందు వెయిట్ చేస్తాడు. ఏంటి ఫాదరు, కలెక్షన్ ఎంత వచ్చింది డబ్బులు? దగ్గర 1,00,000 రూపాయలు దగ్గర వచ్చింది నాకు కూడా. ఏంటి ఆ మాయకమైన తల్లిదండ్రులు వచ్చారా? వచ్చారు. ఎంత ఇచ్చారు ఈసారి? 10,000. సర్లే కానీ వాళ్ళు తండ్రి కొడుకులు కదా, తల్లిదండ్రులు అంటున్నావేటి? ఏదో ఫ్లూలో వచ్చింది అలా అన్నాను లేరా బాబు. ఫ్లూలో ఎలా వస్తుంది? అలా వచ్చింది అనేసా? అలా ఎలా వచ్చింది? ఎలా వస్తే నీకెందుకురా? ఎలా వస్తే నాకెందుకేంటి? మీ గోడ మీద ఉంది. ఆ బల్లి మీద చర్మం ఉందా? నీ ప్రశ్నలతో నన్ను చంపకరా బాబు. నువ్వు బతికే ఉన్నావు కదా, అలాంటప్పుడు నా ప్రశ్నలతో నువ్వు ఎలా చేస్తావు? వద్దురా, ఇంకాపరా బాబు. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ఠంగుమని కొట్టండి. కామెంట్ మర్చిపోకండి. బాయ్ బాయ్.